హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు అనే కదా మీ అనుమానం డౌటికు. నేను చెప్పేస్తాను, మీరు కంగారు పడిపోకండి. ఎవరు బాబు? ఓహో, బాబు కాదు, ఆమె. ఇదిగో తప్పిపోయిన ఓ మాజీ మంత్రి పార్టీ మారబోతుందనే ప్రచారంతో హుటాహుటిన మీడియా ముందుకు వచ్చేసింది. ఆమె ఎవరో కాదు, డైమండ్ రాణి రోజా. బాలీవుడ్ నటిని ముంబై నుంచి చేప పెట్టకుండా తీసుకొచ్చేసి అన్యాయంగా 40 రోజులు నిర్బంధించి మ్యాటర్ పై మాత్రం నోరు లేవలేదు. కానీ హిడెన్ కెమెరాలో జాడలేదురా మొర్రో అంటుంటే ఈ రోజా గొడ్ల వల్లేరు గొడ్ల గోబల అంతా తెలిసినట్లే మాట్లాడుతూ ఉంది. ఇదిగో రోజా, ఏంది గెటప్ సెటప్ మార్చేసావు? జబర్దస్త్ షోకి ఇంకా పిలుపు రాలేదా? దానికంటే బ్రతుకు జట్కా బండి ప్రోగ్రాం బెటరు. నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అదే చాలా బాగా సూట్ అవుతుంది. ట్రై చేయలేకపోయావా? అది సరే, ఏంది ఇట్ట మేకప్ కొట్టుకుని మరీ వచ్చావు? విషయం నాంచకుండా అసలు మ్యాటర్ సొల్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. పాతివ్రత పరవాణం వండటం మొదలు పెట్టిందా? ఎప్పట్లో అది ఆరేది లేదు, ఎవరు తినేది లేదు. లేకపోతే ఏంటి రోజా, అశ్లీలం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? సినిమాల్లో వల్గారిటీకి బ్రాండ్ అంబాసిడరే నువ్వు. అలాంటి నువ్వు ఇప్పుడు ఏటా పతిత్ కబుర్లు చెబుతూ ఉంటే నాకే నవ్వుతా ఉంది సుమా. ఏందేంది కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందా? మరి జగనన్న ప్రభుత్వంలో అంతా సుభిక్షంగా ఉందా? మరి ఎందుకు అంత దారుణంగా ఓడిపోయాడు? ఓ పాలసీ వినేవాడు వెర్రోడైతే చెప్పేది ఖచ్చితంగా నాగరి రోజానే అయ్యి ఉంటుందని జనం ఎప్పటికీ చెవులు కోరుకుంటున్నారు. ఆయన నిండా శాలువ కప్పుకున్నంత మాత్రాన నువ్వు యోగినివి అయిపోయినట్లు సుభాషితాల పలకమాక. అవతల నీ పాత వీడియోలు, అవే సినిమాల్లో అర్ధనగ్న డాన్సులు చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముందు అవి చూసుకో. అది సరే, జగన్ ప్రభుత్వంలో మీరేమి ఎలగబెట్టారు? ఓ పాలసీ చెప్పు, ఈయన తరిస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. ముంబై హీరోయిన్ జిందాల్ భాగవతం బయటపడుతుందేమో అని భయపడి స్పెషల్ ఫ్లైట్ లో పోలీసులు ముంబై పంపారు కదా, దానికేమంటావు? ఓ పసిపిల్లలకి జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు చూడు. అసలు నువ్వు మనిషివేనా? ఆ కేఏ పాలన్నట్లు పందిలాగా తిని ప్రాబల దగ్గర డాన్సులు చేయడం తప్ప నీకు ఉచ్చనీచాలు తెలీదా? ఏది రాజకీయం చేయాలో ఏది చేయకూడదో తెలీదా? అందుకే నిన్ను మా అందరికి ఎక్కువ సోర్పానికి తక్కువ అనేది. మదనపల్లిలో ఫైళ్లు అర్ధాంతరంగా ఎందుకు దగ్ధమయ్యాయో చెప్పు. పోనీ ముంబై పోలీసులు కూడా శాపకుండా ఊటిన ఎందుకు ఆ నటిని విజయవాడకు తీసుకురావాల్సి వచ్చిందో అది చెప్పు. నిజంగా ఫోర్జరీ కేసే అయితే దానికి అంత హడావుడి ఎందుకు? ఎవరిని కాపాడాలని మీ జగన్ రెడ్డి ఈ ప్లాన్ చేసి ఆ అమ్మాయిని 40 రోజుల పాటు వేధించారో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది రోజా. ఊరకే పాతివ్రత్యం కబుర్లు శాపుకో. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు
ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. ఎప్పటి వరకు చెప్పింది అదే డైమండ్ రాణి. వేటిని రాజకీయం చేయాలో వేటి జోలికి వెళ్ళకూడదో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. ఇలాగే కదా పవన్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అంటూ తెగ ఎగిరిపడ్డావు. ఇప్పుడు ఏమైంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు, జనంతో శాబాష్ అనిపించుకుంటున్నాడు. ఇక గోడ్ల వాళ్ళేరు మ్యాటర్ అంటావా? హిడెన్ కెమెరాలు ఎవరు ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆ అమ్మాయి అందరినీ భయపెట్టడానికి అలా అందరి వీడియోలు ఉన్నాయని చెప్పిందే తప్ప నిజానికి ఒక కెమెరా కూడా దొరకలేదు. ఎవరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లేదు, ఒక వీడియో సాక్ష్యం కూడా లేదు. ఏమి జరగలేదని ఆ ఆడపిల్లల గౌరవ మర్యాదలు మంటగలపలేదని ఆనందించాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయం చేత పుట్టగతులు ఉండవు సుమా. ముంబై హీరోయిన్ మ్యాటర్ ని డైవర్ట్ చేయడానికి ఈ అసత్య ప్రసారాలు చేస్తున్నారని జనానికి ఏ పాటికే అర్థమైంది. అయినా ఆ పని చేసిన కుర్రోడు స్వయాన మీ పేరుని నాని కొడుకు కిట్టికి అనుసరుడట కదా, గుడివాడ కొట్టుక నానికి ఆప్తుడంట. కడుపు సింపుకుంటే కాళ్ళ మీద పడిపోగలదు. అంచేత మూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నారు. రెడ్ బుక్ అనేది లోకేష్ సంషేర్గా చెప్పి చేసిందే రోజా. ముందే మీకు వార్నింగ్ ఇచ్చారు కదా, అప్పుడు అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా కామెంట్ చేశారు. తీరా పవర్ అనే మత్తు దిగ్గానే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగంతో పోలిస్తే రెడ్ బుక్ జనానికి కీడు చేసింది కాదు, మీ అరాచకాలకు తగిన శిక్ష వేసేదే రెడ్ బుక్. అది సరే, ఏంటి వైసీపీ ఖాళీ అవుతుందట, జగన్ లండన్ నుంచి వచ్చేసరికి అంత జంపు కొట్టబోతున్నారట. అది లైన్ లో నువ్వు ఉన్నావా ఏటి కోపదీసి? ఏంటి కదా? రోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. అక్కడికి ఏదో రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంది వైసీపీలోనే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అన్నట్లు నీ జాతకం నాకు తెలియదా రోజా? నువ్వు టీడీపీలో ఉండి రాజశేఖర్ రెడ్డి పంచె ఓడగొడతా అని కామెంట్ చేసిన విషయం మర్చిపోయావా? నువ్వు వైసీపీకి జంపు కొట్టింది టీడీపీ నుంచి కాదా? మరి నువ్వెలా పార్టీ మారావో వాళ్ళు అలాగే మారుతున్నారు. నువ్వు చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే శాండాలం అంటే ఎట్టా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అయినా ప్రస్తుతం ఇలాంటి 100 జాకీలు వచ్చి లేపిన జగన్ ఫ్యాన్ తిరగదు. వ్యర్థ ప్రయాసలు మానేసి ఇదిగో నోరు అదుపులో పెట్టుకో. అవతల జన సైనికులు ఇప్పటికే పేరు నానిగాడికి వేడివేడిగా ఆమ్లెట్లు వేసారట. నెక్స్ట్ రౌండ్ నీ మీదేనేమో చూసుకో. వెళ్ళిరా డైమండ్ రాణి, వెళ్ళిరా. పోమా వెళ్ళిపో. అయిపోయి